ప్రభాస్ నుండి భారీ చిత్రాలు వస్తున్నాయి. అందులో ఎక్కువ క్రేజ్ ఉన్న చిత్రం స్పిరిట్. ఇప్పటికే ఈ చిత్రం మొదలు కావాల్సి ఉంది. ఈ మేరకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పనులు కూడా ప్రారంభించారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ ప్రభాస్ మధ్యలో కొన్ని సినిమాలు స్టార్ట్ చేయడంతో స్పిరిట్ లేట్ అవుతోంది. ప్రభాస్ మనసు మార్చుకున్నాడని స్పిరిట్ ని పక్కకు పెట్టి ప్రశాంత్ వర్మతో సినిమా చేయబోతున్నాడనే వార్త గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలాగే సందీప్ రెడ్డి వంగ కూడా స్పిరిట్ కంటే ముందే యానిమల్ సీక్వెల్ చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్ పై స్పిరిట్ సినిమా నిర్మాత క్లారిటీ ఇచ్చారు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ చేసిన తర్వాతనే యానిమల్ పార్క్ తెరకెక్కిస్తారని చెప్పారు. మరో 2-3 నెలల్లో స్పిరిట్ షూటింగ్ ప్రారంభం కానుందన్నారు. 2027లో ఈ చిత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. భూషణ్ కుమార్ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. స్పిరిట్ సినిమాకి ఈ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్లుగా అనేక మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ మొదట దీపికా పదుకొనేని ఫైనల్ అనుకున్నారు. కానీ ఆమె పెట్టిన కండిషన్స్ అలాగే ఎక్కువ పారితోషికం అడగడంతో ఆమెను పక్కన పెట్టారు. ఆమె ప్లేస్లో తృప్తి దిమ్డేని తీసుకున్నట్లు సమాచారం. యానిమల్ సినిమాలో ఆమె మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే స్పిరిట్ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం హీరోయిన్ అనుష్క శెట్టిని అనుకుంటున్నారట. అనుష్క శెట్టి ప్రభాస్ కాంబినేషన్లో కొన్ని కీలక పాత్రలను తెరకెక్కించాలని డైరెక్టర్ ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఈ పాత్ర సెకండ్ హాఫ్లో ఉంటుందని, ఆ పాత్ర సినిమాపైకి హైలైట్గా నిలుస్తుందని సినీ వర్గాల్లో చర్చలు సాగుతూ ఉన్నాయి. గతంలో ప్రభాస్ అనుష్క కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చి మంచి విజయాలని అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ తెరపై కనిపిస్తే అభిమానులకు సందడి వాతావరణం నెలకొంటోంది. ఈ విషయంపైన చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగినట్లుగానే ఈ ప్రాజెక్టుపై రోజుకొక వార్త బయటకు వస్తోంది. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై చాలా కాలం క్రితమే ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయక యానిమల్ తర్వాత సందీప్ ఫ్రీ అవడంతో వెంటనే సెట్స్ మీదకు వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రభాస్ ప్రాధాన్యత క్రమం మారుతూ వస్తుండడంతో వంగ సినిమా లేట్ అవుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ ఫౌజీ షూటింగ్ ఫినిష్ చేయనున్నాడు. ఆ వెంటనే సందీప్ వంగ స్పిరిట్ స్టార్ట్ చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ మూవీలో నటించాలని తృప్తి దిమ్రి మొదటి నుంచి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ప్రభాస్కి జోడీగా ఛాన్స్ రావడంతో సంబరపడుతోంది. అయితే గత ఏడాది చివరిలో స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యం అయ్యింది. ఈ ఏడాది అక్టోబర్లో షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి 200 కోట్ల బడ్జెట్తో తీస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. వచ్చే ఏడాది చివరిలో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.